అందరికీ నమస్కారం. ఇది జనరల్గా లాస్ట్ 10 సంవత్సరాలుగా నేను బయట ఏ కంపెనీస్ ట్రైనింగ్కి వెళ్ళట్లేదు, సిన్సియర్లీ స్పీకింగ్. ఎందుకంటే 2013లో వక్తా అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత అదొక్కటి తప్ప వేరే ప్రోగ్రామ్ చేయట్లేదు. లాస్ట్ 10 yearsలో మేబీ దిస్ ఇస్ థర్డ్ ప్రోగ్రామ్. రాజ్ కుమార్ గారు ఎగ్జామ్లో ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ స్టాఫ్ ట్రైనింగ్ చేశాను. తర్వాత 20 సంవత్సరాల క్రితం ఒక పెద్ద కంపెనీ చైర్మన్ ఒక ప్రోగ్రామ్ చేయించి, తర్వాత నా నంబర్ లేక 20 సంవత్సరాల తర్వాత మొన్న వెతికి పట్టుకొని ఒక ప్రోగ్రామ్ కావాలంటే వాళ్ళకి ఒక్కటి కమిట్ అయ్యాను. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ ప్రోగ్రామ్. ఎందుకంటే అది నాకు ఒక అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. తర్వాత అంటే ఒక ట్రైనింగ్లో కావాల్సిన తృప్తి అంతా నాకు అక్కడ దొరుకుతుంది బేసికల్లీ. అండ్ ఆ మధ్య ఒకసారి ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిది ఒక ఆనంద బ్రహ్మాండ ఒక ప్రోగ్రామ్ వచ్చేది దూరదర్శన్లో. చూస్తే ఒకసారి ఆయనకు చాలా ఇంట్రెస్టింగ్ బట్ చాలా హైలీ ఫిలసాఫికల్, అది చాలా ఫిలసాఫికల్ అనిపించింది. అదేమిటంటే ఒకసారి కొంచెం జలుబు చేసినట్టయి డాక్టర్ దగ్గరికి వెళ్తానని వెళ్తుంటాడు. ఈ చిన్న జలుబుకి డాక్టర్ దగ్గరికి ఎందుకంటుంది వాళ్ళ ఆవిడ. పెద్ద స్పెషలిస్ట్ దగ్గర కూడా వెళ్ళాడు. ఆ కార్నర్లో ఏదో పిఎంపీ ఉంటాడు ఒకతను, అంటే లోకల్ డాక్టర్. వాళ్ళ భార్య అంటుంది, ఇతని దగ్గరికి వెళ్తున్నావు మరి ఎందుకు అవసరం అంటుంది. అంటే అతను బతకాలిగా అంటాడు. అన్న తర్వాత వెళ్ళి మందులు రాస్తాడు. అతను బయటకు వెళ్ళి షాప్లో కొంటాడు. మరి డాక్టర్ మీద నమ్మకమే లేదు, మరి మందులు కొనడం ఎందుకంటే షాప్ వాడు కూడా బతకాలి కదా అంటాడు. బయటకు వచ్చిన తర్వాత డబ్బులు తీసి ఆ మందులు తీసి మోర్లో పడేస్తాడు. ఎందుకంటే నేను బతకాలిగా అంటాడు. అంటే నాకేంటంటే నాకు ఆల్రెడీ ఒక సంస్థ ఒక 10 సంవత్సరాలు నడుస్తున్న ప్రోగ్రామ్ ఉంది. నేను దాంతో చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. వేరే ట్రైనర్స్ కూడా బతకాలిగా, ఎందుకంటే ఈ సంస్థ కొంతమంది ట్రైనర్స్ ఉండి ఉంటారు. సో లెట్ ఎవ్రీబడి లివ్ అని నేను చాలాసార్లు నిజంగా అవుట్ సైడ్ ప్రోగ్రామ్స్ అవాయిడ్ చేస్తున్నాను. కానీ నిన్న రాజ్ కుమార్ గారు ఏంటంటే ఈ హెస్ బికమ్ హార్డ్ కోర్ సేల్స్ మ్యాన్. అతను చెప్తే నేను ఎట్లాగో తప్పించుకుంటానని సార్ని కాన్ఫరెన్స్లో పెట్టి ఎందుకంటే ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్న సార్ చెప్పిన తర్వాత అది ఆజ్ఞగా భావించి వచ్చాను నేను ఈరోజు, రిక్వెస్ట్గా కాదు. రైట్, ఎందుకంటే ఇట్ ఈస్ మై ఇట్ ఈస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ, దాని కొరకు వచ్చాను. అయితే నేను ఎంటర్ అవుతున్నప్పుడు ఒక మిత్రుడు అనంతపురం నుంచి రామకృష్ణ గారు ఎవరు మాట్లాడుతున్నారు, తర్వాత ఇంకో డైరెక్టర్ తారక్ గారు, రైట్, వండర్ఫుల్. అంటే మీరందరూ అద్భుతమైన కళలు చెప్తున్నారు. నాకు నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే కలం గారు కూడా ఇదే చెప్పారు, కళలు కనండి కళలు కనండి. నేను చెప్పేది ఏమిటంటే కళలు జాగ్రత్తగా కనండి, అవి నిజమయ్యే ప్రమాదం ఉంది. కళ నిజమైతే ప్రమాదమా? కానీ కళ ఇంపార్టెంట్ అయితే పనికిరాని కళ అవుతాయి. ఒకతను బాగా కలగనివాడట. అంటే నేను ఎవరిని తక్కువ చేసి చెప్పట్లేదు, దయచేసి అర్థం చేసి దీన్ని రాంగ్ కాంటెక్స్ట్లో తీసుకోవద్దు. ఎవరైనా మిత్రులు ఉంటే, నాకు బాగా డబ్బు ఉండాలి, బ్యాగు నిండా, అంటే నాకు పెద్ద వాహనం ఉండాలి, బ్యాగు నిండా డబ్బు ఉండాలి, చుట్టూ అమ్మాయిలు ఉండాలి. బస్సులో కండక్టర్ అయినాయట, పెద్ద వాహనం, బ్యాగు నిండా డబ్బు, టికెట్లు ఇచ్చినప్పుడు. అంటే తప్ప నేను ఆ వృత్తిని కించపరచట్లేదు నేను. అంటే కళలో కనుక క్లారిటీ లేకపోతాయి. ఇంకొకతను కళలు కన్నాడట, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు డబ్బులు లెక్క పెట్టాలి, బ్యాంకులో క్యాషియర్ అయ్యట, వేరే వాళ్ళ డబ్బులు లెక్క పెట్టాడు. సో ఐ వాంట్ యూ టు హ్యావ్ క్లారిటీ, దట్ ఈస్ నెంబర్ 1. కళలో క్లారిటీ ఉండాలి, లేకపోతే అవి నిజమైతే దాన్ని మించిన ప్రమాదం లేదు. దట్ ఈస్ నెంబర్ 1. సెకండ్ ఏమిటంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రూట్స్. అంటే నా బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్లో ఉండాలి, రోల్స్ రాయిస్ కారు ఉండాలి. ఇవన్నీ ఫ్రూట్స్. అంటే ఒక వృక్షానికి ఎటువంటి ఫ్రూట్స్ రావాలని మీరు అంటున్నారు. బట్ ఈ ఫ్రూట్స్ రావాలంటే ఇఫ్ యూ లవ్ ఫ్రూట్, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద ఫ్రూట్, వాట్ ఈస్ దట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్? దేని జాగ్రత్త తీసుకోవాలి మనం? ఒక మొక్క బలంగా ఉండాలి, ఫ్రూట్స్ మంచిగా ఉండాలి, తీయగా ఉండాలి, మనం ఆస్వాదించాలి అంటే మనం రోజు పొద్దున్న దేనికి నీళ్ళు పోస్తాం? రూట్స్. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ఫ్రూట్స్, టేక్ కేర్ ఆఫ్ రూట్స్, రైట్? సో ఇక్కడికి వచ్చినాక నేను అనుకున్నాను, లెట్ మీ టాక్ అబౌట్ రూట్స్, రైట్? ఎందుకంటే ఫ్రూట్స్ గురించి చెప్పే మిత్రులు, మీకు ఆల్రెడీ ఫ్రూట్స్ మీద మీకు చాలా క్లారిటీ ఉంది, పంట ఎట్లా కోసుకోవాలో మీకు తెలుసు, కానీ నీళ్ళు ఎట్లా పోయాలో చెప్దామనే ప్రయత్నం చేస్తాను నేను, రైట్? అది ఇంపార్టెంట్ కదా. అందుకని రూట్స్ని జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకు రూట్స్ జాగ్రత్త తీసుకోవాలంటే, ఇంత కలలు కనే సాహసం మీకు ఇచ్చింది అంటే ఇంత పెద్ద కళ కనడానికి కూడా చాలా ధైర్యం కావాలి కదా. డూ యూ థింక్ ఇట్స్ అన్ ఈజీ టాస్క్? నో, డెఫినెట్లీ నాట్. మరి ఇంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు ఉంటున్న వృత్తి మీకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది. మీకున్న ప్లాట్ఫాము, మీరు చేస్తున్న వ్యాపారం. ఎందుకంటే సేల్స్లో చాలామంది సేల్స్ పీపుల్ చెప్తారు స్కైజ్ ద లిమిట్, ఆకాశమే హద్దు, అందులో నో డౌట్. కానీ ఆకాశమే హద్దు అన్నటువంటి సేల్స్ని చాలామంది ఎందుకు డ్రాప్అవుట్ అవుతారు, ఎంతమంది డిస్కరేజ్ అవుతారు? మనం చాలామంది అద్భుతంగా విజయం సాధించిన వాళ్ళని చూస్తాం, కానీ రోజు స్ట్రెస్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తారు కదా మనకి. కనిపిస్తారా లేదా సార్? నా మాటలు అర్థమవుతున్నాయా? రైట్. సో మరి ఎందుకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రొఫెషన్? ఎందుకు ఇందులో నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు? వాట్ కుడ్ బి ద రీజన్? ఏమై ఉంటుంది? పేషెన్స్ లేకపోవడం, సరే, అవగాహన లేకపోవడం, కన్సిస్టెన్సీ లేకపోవడం, నైస్, సీరియస్నెస్ లేకపోవడం. బట్ లెట్ మీ టెల్ యూ, ఇవన్నిటికి కూడా కారణం ఏమిటంటే సేల్స్లో ఉన్న గుడ్ న్యూస్ ఏమిటంటే స్కైజ్ ద లిమిట్, ఆకాశమే హద్దు.
బట్ బ్యాడ్ న్యూస్ ఇన్ సేల్స్ ఏమిటంటే సేల్స్ ఈజ్ ఎ రిజెక్షన్ బిజినెస్. పీపుల్ సే నో, బట్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు టేక్ నో. నో అని ఒక ఎదుటి మనిషి నో చెప్పినప్పుడు తీసుకునే శక్తి మనకు ఉండాలంటే ఎన్ని నోలు మనం తీసుకోగలుగుతాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నో తీసుకోలేని వాడు సేల్స్లో ఉండలేడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను నేను. మీరు అంటే ఈ సేల్స్ ట్రైనింగ్ స్కీము ఇటువంటి వాటికి వస్తే పెద్ద భయం ఏంటంటే మీరు అన్నీ వినే ఉంటారు. నేను సార్ కూడా అదే అంటున్నారు, ఏ చెప్దామన్నా కానీ వీళ్ళకి తెలిసి ఉండే ప్రమాదం ఉంది సార్ అని, రైట్? డెఫినెట్లీ. బట్ లెట్ మీ టెల్ యూ, బట్ ఈ కాంటెక్స్ట్లో వినండి, మీకు తెలిస్తే. ఎప్పుడన్నా హౌ మెనీ ఆఫ్ యూ హర్డ్ ద నేమ్ ఆఫ్ మెహదీ ఫక్రజాదా? అతను వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అతని జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. అంటే హౌ టు హ్యాండిల్ నో, అది తెలిస్తే మన జీవితం ఎక్కడ ఉంటుందంటే, అందుకే చెప్తున్నాను మనం వీ షుడ్ అండర్స్టాండ్ ద రూట్స్. ఈ రూట్స్ మీకు తెలిస్తే లైఫ్ విల్ బి డిఫరెంట్. రేపటి నుంచి మీ లైఫ్ విల్ బి డిఫరెంట్. సో అప్పుడు మీరు ఎటువంటి కలలు కనాలి మీరు డిసైడ్ చేసుకుంటారు. మొబైల్ నెంబర్ కన్నా ఇంకా పక్కన ఇంకో నెంబర్ కూడా పెట్టుకోవచ్చు, రైట్? సో బట్ ఈ రూట్స్ ఏంటంటే అతను యాక్చువల్గా బేసికలీ ఈజ్ ఫ్రమ్ ఇరాన్ అనుకుంటా నేను. అమెరికాలో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని అమెరికా వెళ్ళిపోయాడు లాంగ్ బ్యాక్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 80+, 2019 అక్టోబర్లో చనిపోయాడు ఆయన, పెద్ద ఆయన. అంటే అతని ఎట్ ది ఏజ్ ఆఫ్ 2023 అతను అమెరికా వెళ్ళాడు, భార్య పిల్లలతో వెళ్ళాడు. ఇద్దరు పిల్లలు అమెరికా వెళ్ళేప్పటికీ. ఇద్దరు పిల్లలకి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక యూనివర్సిటీలో మంచి కోర్స్ చేస్తే ఒక ప్రొఫెసర్ లాంటి ఉద్యోగం వస్తుందని చెప్పి ఒక మంచి కోర్స్ కూడా చేశాడు. ఉద్యోగం దొరకలేదు. అప్పుడున్న ఏదో రెసిషన్ వల్లనే ఉద్యోగం దొరకలేదు. ఇద్దరు పిల్లలకి పాల పాకెట్ కొనడానికి కూడా ఇబ్బంది అయింది. అంటే టు ఫీడ్ ద చైల్డ్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ డిఫికల్ట్. సో ఏం చేయాలో అర్థం కాక ఏదైనా ఒక చిన్న ఉద్యోగం వస్తే కనీసం పిల్లల్ని చదువుకోవాలని చెప్పేసి అమెరికాలో వెళ్తుంటే అక్కడ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కనిపించింది, మెట్ లైఫ్ ఇన్సూరెన్స్. మెట్ లైఫ్లోకి వెళ్ళి అక్కడ మేనేజర్ని కలిసి పరిచయం చేసుకున్నాడు. సార్ నా పేరు సో అండ్ సో, నాకు ఒక చిన్న ఉద్యోగం అయితే చాలు, మంత్లీ $150 కనుక వస్తే నేను ఐ కెన్ ఫీడ్ మై ఫ్యామిలీ, అంటే డైలీ $5 మీరేమన్నా ఇవ్వగలరా అన్నాడు. అంటే తను అన్నాడు, నేను అది ఇవ్వలేను, కానీ నువ్వు ఒక పని చేయనా, నీకు మంచి క్వాలిఫికేషన్ ఉందంటున్నావు కదా, నువ్వు ఇక్కడ ఏదో చిన్న జాబ్ $150 ఉద్యోగం అంటే ఏదో 4th క్లాస్ జాబ్, అది నువ్వు చేయడం నాకు కూడా ఆక్వర్డ్గా అనిపిస్తుంది, ఎందుకంటే నీకు స్కాలర్లీ ఎడ్యుకేషన్ ఉంది, యూ కెన్ బి ఎ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీ, రైట్? అటువంటి వాడివి ఇంత చిన్న ఉద్యోగం చేస్తే నాకు కూడా బాధగా ఉంది. నువ్వు ఒక పని చేయి, మన దగ్గర ఒక మంచి పాలసీ వచ్చింది, నువ్వేం చేయంటే ఈ పాలసీ నేను ఏంటి అని నీకు నేర్పిస్తాను, నువ్వు వెళ్ళి పాలసీ అమ్మన్నాడు. అతను అన్నాడు, మీరు ప్రపంచంలో ఏ పని చెప్పినా చేస్తాను కానీ ఈ సేల్స్ మాత్రం నేను చేయను సార్ అన్నాడు. ఎందుకంటే ఐ గో అండ్ మీట్ పీపుల్, దే సే నో, వాడు ఇరిటేట్ అవుతాడు, వాడు వద్దంటాడు, ఓసారి ఎన్నిసార్లు సతాయిస్తావా అంటాడు, ఇవన్నీ ఐ కెనాట్ టేక్ ఇట్ అన్నాడు. ఐ కెనాట్ టేక్ నో అన్నాడు. అతను మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టి అన్నాడు, నాన్న నీ ప్రాబ్లం ఏంటంటే, సార్ నేను నో వినలేను అన్నాడు. అయితే నీకు ఒక మంచి, అంటే మనకు ఒక రైట్ మెంటర్ దొరికితే జీవితం ఎంత బాగుంటుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీ దగ్గర కొత్తగా వచ్చే క్రాప్ని కూడా మీరు ఎట్లా మెయింటైన్ చేయాలంటే దిస్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ బేసికలీ. అతను ఏమన్నాడంటే, సరే నో అనేది నీకు సమస్య కదా, నీకు మనం ఒక డిఫరెంట్ వేలో వర్క్ చేద్దాం, ఒక కొత్త స్కీమ్ చెప్తాను నీకు. అది ఏంటంటే రేపటి ఈ ప్రోడక్ట్ ఏంటనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మీ ప్రోడక్ట్స్ మీకు తెలుసు కదా, అట్లాగే ఈ ప్రోడక్ట్ ఏంటిది, దీని స్ట్రెంత్ ఏంటిది, దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేపటి నుంచి నువ్వు ఏం చేయకు, రోజు 10 మందిని కలువు, జస్ట్ గో అండ్ టేక్ అపాయింట్మెంట్ అండ్ మీట్ 10 people. సో రోజు 10 మందిని కలువు. 10 మందిలో నీ లెక్క ప్రకారం ఏమంటారు 10 మంది? ఎస్ అంటారా, నో అంటారా? నో అంటారు. నువ్వు వెళ్ళు, అతన్ని కలువు, సరే ఒక 5 నిమిషాలు టైం ఇవ్వమని చెప్పు, అతను నో అంటాడు డెఫినెట్గా. నీకు నమ్మకం, నో అంటాడంటే కాన్ఫిడెన్స్ ఉంది కదా. నువ్వు అతని పేరు, ఫోన్ నెంబర్ రాసుకో, మేము క్రాస్ చెక్ చేసినా చేయకుండా పొరపాటున వీళ్ళకి కాల్ చేస్తే ఇతను నువ్వు కలిసినట్టు ఉండాలి, అంతే సిన్సియర్గా చేయి ఈ పని, అంతే. పేరు, ఫోన్ నెంబర్ రాసుకో. నువ్వు నో తెచ్చిన ప్రతిసారి ఫర్ ఎవ్రీ నో ఐ విల్ గివ్ యూ $5. ఎస్ అంటే కమిషన్ లేదు, నో అంటే కమిషన్. బాగుంది కదా? ఎస్ అంటే యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్, బట్ ఇఫ్ సంబడి సెస్ నో యూ విల్ బి రిచ్ బై $5. ఇది బాగుంది కదా? ఎందుకంటే ఎట్లా కస్టమర్ నో అంటాడు, నో అంటే సార్ కమిషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎస్ అంటాడేమని భయం ప్రోడక్ట్కి. సో నెక్స్ట్ డే మార్నింగ్ 10 పేర్లు రాసుకున్నాడు, వెళ్ళి ఒక అతన్ని పరిచయం చేసుకున్నాడు, సార్ ఐఎమ్ సో అండ్ సో ఫ్రమ్ సో అండ్ సో కంపెనీ, గివ్ మీ 5 minutes. ఇఫ్ యూ డోంట్ లైక్ యూ కెన్ సే నో, యూ కెన్ రిజెక్ట్ ద ప్రోడక్ట్. ఎందుకంటే రిజెక్ట్ చేస్తేనే సంతోషం, ఎస్ అంటే లాభం లేదు. ఇతను విన్నాడు, కానీ నాకు ఇప్పుడే ఇన్సూరెన్స్ గురించి అంటే ఆ ప్రోడక్ట్ గురించి నేను ఆలోచించట్లేదు అన్నాడు. సార్ పర్వాలేదు మీరు ఏమనుకోవద్దు, బట్ కంపెనీలో చెప్పడానికి మీ పేరు, ఫోన్ నెంబర్ కావాలంటే రాసుకున్నాడు. బయటకు హ్యాపీగా వచ్చాడు, ఎందుకంటే ఈజ్ రిచ్ బై $5, జేబులో $5 బడ్జెటే లేక. వీడు ఎస్ అంటాడేమో అని భయం పాపం ఆయనకి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కస్టమర్ని కలిశాడు, వానికి అంత ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతను అన్నాడు, ఇదంతా బాగుంది కానీ మా బామ్మర్ది ఏజెంట్ అయ్యా, నేను వానికి చేయకపోతే మళ్ళీ మా ఆవిడతో గొడవ అన్నాడు. వీడు కూడా నో అన్నాడు, డైరెక్ట్ అను ఇండైరెక్ట్ అను. హ్యాపీ $10. ఇతను ఏమనుకున్నాడంటే రోజు 10 మంది నో అంటే $50 వస్తాయి, నెలకి 1500 వస్తాయి, ఈయన కావాల్సిన ఉద్యోగం 150, కానీ 10 times బిగ్గర్ జాబ్ వచ్చింది. అండ్ బ్యూటీ ఏమిటంటే పీపుల్ షుడ్ నో.
ఎస్ అనిపించాల్సిన అవసరమే లేదు, అసలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది ఉద్యోగం అనుకున్నాడు. కానీ ఇతను రోజు 10 మందిని కలిస్తే సర్ప్రైజింగ్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే 10 మందిని కలిస్తే కనీసం ఇద్దరు ఎక్కడో ఒక దగ్గర, అరే నేను చాలా రోజుల నుంచి ఇన్సూరెన్స్ అనుకుంటున్నాను కానీ నాకు ఎవరు రైట్ పర్సన్ దొరకలేదా, మీ ఆఫీస్కి రమ్మంటావా, లేకపోతే నువ్వు అప్లికేషన్ రేపు తెస్తావు అన్నాడు. అతను ఎస్ అన్నట్ట, నో అన్నట్ట? ఎస్ అన్నట్టు. సిన్సియర్గా ఎస్ అన్నది కూడా అక్కడ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి. అంటే రోజు 10 మంది నో అంటారు అనుకున్నాడు కానీ అన్ఫార్చునేట్లీ 8 మంది నో అంటున్నారు, 2 ఎస్ అంటున్నారు. అన్ఫార్చునేట్లీ రైట్. ఇతను ఆఫీస్కి వెళ్ళి ఆ ఇద్దరిది ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత డౌట్ వచ్చింది. అంటే రోజు $50 అనుకున్న దగ్గర 40 వస్తున్నాయి, 8 into 5 రైట్. కానీ 2 ఎస్ అంటున్నారు. ఒకసారి ఇతనికి ఆలోచన వచ్చింది, నేను నో అన్నప్పుడల్లా సార్ కమిషన్ ఇస్తుంది కదా, ఎందుకు ఇస్తున్నాడు, బహుశా ఎస్ అంటే ఇతనికి ఏమో వస్తుండి ఉంటుంది రైట్, అంతే కదా, లేకపోతే ఎట్లా ఇస్తాడు అని చెప్పి సార్ ఒక్కడే ఉన్నప్పుడు మళ్ళీ అడిగాడు, సార్ పర్వాలేదు సార్, నాకు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఇచ్చిన జాబ్తో నేను చాలా హ్యాపీగా ఉన్నా, నో అన్నప్పుడల్లా $5 వస్తున్నాయి, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ నో బిజినెస్. కానీ ఎవరన్నా ఎస్ అంటే మీకు ఏమొస్తుంది సార్ అన్నాడు. నాకేమొస్తుంది ఫక్రేదా, ఓన్లీ $75 వస్తుంది అన్నాడు. అంటే రోజు 2 ఎస్ అంటే $150 వస్తున్నాయి అతనికి, ఇతనికి 40 ఇస్తున్నాడు, వాడు 110 జేబులో పెట్టుకుంటున్నాడు ఆఫీస్లో కూర్చొని. అతను మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు, సార్ మీరు ఏమనుకోవద్దు, రేపటి నుంచి నేను నో బిజినెస్ చేస్తాను, ఎస్ బిజినెస్ చేస్తా, ఎస్ అంటేనే నాకు కమిషన్ ఇవ్వు, నో అంటే నాకు వద్దు. అండ్ హీ హెస్ బికమ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద కంపెనీ అండ్ హీ వాజ్ డ్రాయింగ్ హిస్ కమిషన్ 5 times టు ది CEO శాలరీ. వాళ్ళ CEO శాలరీ కన్నా 5 times. అండ్ ఆయన చనిపోయే కంటే 3 సంవత్సరాల ముందు, యూ కెన్ వాచ్ ఇన్ యూట్యూబ్, 3 సంవత్సరాల ముందు యూట్యూబ్లో ఒక ఓపెన్ ఛాలెంజ్ బై మెహదీ అని ఒక పెట్టాడు. ఓపెన్ ఛాలెంజ్ బై మెహదీ ఏమిటంటే, మీరు నా దగ్గర రోజు 8 గంటలు పని చేయండి, ఓన్లీ 8 hours, మీరు నేను చెప్పిన ప్లేస్లో నిలబడండి, వచ్చిన ప్రతివాన్ని డూ యూ వాంట్ దిస్ ప్రోడక్ట్, డూ యూ వాంట్ దిస్ ప్రోడక్ట్, ఇది ఒక్కటే క్వశ్చన్ మీరు అడగండి, సంవత్సరానికి $1 million మీకు రాకపోతే ఎంత తక్కువ ఉంటే అంత గ్యాప్ నేను ఫిల్అప్ చేస్తానన్నాడు. ఇట్ ఈస్ దిస్ కాన్ఫిడెన్స్ ఆన్ సెల్లింగ్. అంటే వన్స్ వీ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ హ్యాండ్లింగ్ నోని కనుక మనం తట్టుకోగలిగితే, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మీరు ఒక ప్లాట్ అమ్మితే ₹1,00,000 వస్తాయి, కానీ ప్లాట్ అమ్మడానికి కనీసం ఆన్ యావరేజ్ ఎంతమందిని కలవాలా, 10 మందిని కలవాలా. అంటే మనం ఏమనుకుంటామంటే 10 మందిని కలిస్తే అందులో 9 మంది నో అంటే ఒక్కడు వేస్తుంటే ₹1,00,000 వస్తాయని మనం అనుకుంటున్నాం. కానీ దాన్ని కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. 10 మందిని కలిస్తే, అంటే నువ్వు 10 మందిని కలిస్తే ఒకడు కొంటాడనేది కనుక యాజ్ అ సేల్స్ మ్యాన్ యావరేజ్ అవుతే, ది మూమెంట్ యూ సెడ్ హలో యూ ఆర్ గెటింగ్ ₹10,000. బై సెల్లింగ్ 1 plot యూ ఆర్ నాట్ గెటింగ్ 1 lakh. ది మూమెంట్ యూ సే హలో యూ ఆర్ గెటింగ్ ₹10,000. ఈ 10 మందిలో ఒకటి వేస్తుంటాడు కదా రైట్. అంటే ఒకటి అమ్మితే 10 లక్షలు కాదు, లక్ష కాదు మనకు వచ్చేది. ఒక మనిషిని నేను కలిస్తే 10,000 వస్తాయని నీకు తెలిస్తే రోజు ఎంతమందిని కలుస్తావు, అదే కదా. హౌ మెనీ డోర్స్ యూ నాక్, ఇఫ్ ది మూమెంట్ యూ నాక్ యూ ఆర్ రిచ్ బై 10,000. ది మూమెంట్ యూ సే హలో ఇఫ్ యూ ఆర్ రిచ్ బై 10,000, హౌ మెనీ డోర్స్ యూ నాక్ రైట్. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ సేల్స్ మ్యాన్ రైట్. బట్ లెట్ మీ టెల్ యూ, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు టేక్ నో. రిజెక్షన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టాస్క్, మనం చాలామంది అనుకుంటాం. కానీ ఈ రిజెక్షన్ ఎట్లా హ్యాండిల్ చేయాలా అంటే, ఈ రిజెక్షన్ మనం అంటే ఈ రిజెక్షన్ అనేది, నేను బయటకు వెళ్తే నేను ఫెయిల్ అవుతానేమో, అతను నో అంటాడేమో, ఇది ఒక భయం ఉంటుందా ఉండదా మీకు? నో అంటాడేమో, నేను ఫెయిల్ అవుతానేమో భయం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో మీరు ఎన్ని సక్సెస్ఫుల్ పర్సన్ తీసుకున్నా, వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది ఇట్లా వర్టికల్గా ఉండదు. చేసిన ప్రతి సక్సెస్ కాదు, వాళ్ళ జీవితంలో కూడా కొన్ని ఫెయిల్యూర్స్ ఉండయా? డెఫినెట్గా ఉంటాయి. కొంతమంది ఫెయిల్యూర్స్ ఉండగా కూడా ఎందుకు కన్సిస్టెంట్గా విజయం సాధిస్తారు, కొంతమంది ఫెయిల్యూర్ రాగానే ఎందుకు డ్రాప్ అయిపోతారు, పడిపోతారు. ఎందుకు రీజన్ ఏమై ఉంటుంది బహుశా మీ దృష్టిలో? కాన్ఫిడెన్స్ లేకపోవడం, వాళ్ళ మీద మళ్ళీ కాన్ఫిడెన్స్ లేకపోవడం. లెట్ మీ టెల్ యూ, సక్సెస్ఫుల్ పీపుల్, ఒక మాట వినండి, యువర్ వర్డ్స్ విల్ క్రియేట్ యువర్ వరల్డ్. ఈ ప్రపంచంలో మనం అందరికన్నా ఎక్కువ ఎవరితో మాట్లాడతాం, ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తాం? మనతో మనం మాట్లాడతాం. మోస్ట్ ఆఫ్ టైం రాత్రి పడుకుంటే మనకు మొత్తం లెక్కలన్నీ తిరుగుతాయి బుర్రలో, అంతే కదా. మనతో మనం ఎక్కువ స్పెండ్ చేస్తాం. మనతో మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనతో మనం ఏం మాట్లాడుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. యువర్ సెల్ఫ్ టాక్ మ్యాటర్స్ మోస్ట్ రైట్. అంటే సక్సెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 10 పనులు చేస్తారు, 10 మందిని కలిశారు, అందులో 5 ఎస్ అన్నారు, 5 నో అన్నారు. అంటే మనం దాన్ని ఏమంటాం, ఎస్ఎఫ్ అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అంటాం. యు ఆర్ హ్యాపీ విత్ సక్సెస్ బట్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ద ఫెయిల్యూర్. క్లియర్, అంతే కదా. కానీ మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఏమనుకుంటారంటే, వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్ అనే పదం ఉండదట. అంటే ఒకటి సక్సెస్, ఒకటి ఫెయిల్యూర్ అనుకుంటే, ఫెయిల్యూర్ అనేది మనం ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది. కానీ దెర్ ఇస్ నో ఫెయిల్యూర్. మనం ఎస్ఎఫ్ని సక్సెస్ ఫెయిల్యూర్ ఎట్లా అనుకుంటామో, వాళ్ళు ఎస్ఎఫ్ని సక్సెస్ ఫీడ్బ్యాక్. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫీడ్బ్యాక్, నాట్ ఫర్ ఫెయిల్యూర్ రైట్.
అంటే నేను ఒక మనిషిని కలిస్తే అయితే నేను విజయం సాధిస్తాను, లేకపోతే నాకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది అంటే నా ప్రోడక్ట్ నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానా, లేకపోతే నన్ను విశ్వసించేట్టుగా నేను కనిపించలేదా, దెర్ విల్ బి సమ్ ఫీడ్బ్యాక్, రైట్? ఇఫ్ సంబడి ఈజ్ లైకింగ్ ఇట్, ఎవ్రీబడి దర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ ఎవ్రీబడి లైక్స్ ఇట్, బట్ ఇఫ్ సంబడి ఈజ్ నాట్ లైకింగ్ ఇట్, వాట్ కుడ్ బి ద మిస్టేక్ విత్ మీ? అసలు నేనేం తప్పు చేస్తుంటా అని మనం కనుక చెక్ చేసుకుంటే, మన ప్రజెంటేషన్ కనుక రిఫైన్ చేసుకుంటే, డెఫినెట్లీ దట్ విల్ బి డిఫరెంట్. మనం చాలాసార్లు ఏంటంటే ఎఫ్ని ఫెయిల్యూర్ అనేది ఎప్పుడైతే అనుకుంటామో, ఫెయిల్యూర్ని మనం తీసుకోలేం, బట్ ఫీడ్బ్యాక్ని మనం తీసుకుంటాం. కానీ నేను ఫెయిల్ అవుతానేమో అనే ఆలోచన ఒక్కసారి మన బుర్రలో ఎంటర్ అవుతే, ఇది కరోనా వైరస్ కన్నా ప్రమాదం. డెఫినెట్గా నేను ఫెయిల్ అవుతానేమో అనే ఆలోచన వచ్చినవాడు ఎట్లా ప్రయత్నం, ఏదైనా పని ఎలా చేస్తాడు? కాన్ఫిడెంట్ చేస్తా, డౌట్తో చేస్తాడు. అంటే వెన్ యూ ఆపరేట్ విత్, అంటే యూ డ్రైవ్ ద కార్ విత్ హ్యాండ్ బ్రేక్ ఆన్. ఎందుకైనా మంచిది యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి హ్యాండ్ బ్రేక్ ఆన్లో పెట్టి మీరు కార్ నడిపించారనుకోండి, అది పోల్సినంత స్పీడ్గా వెళ్ళదు. ఎందుకంటే డౌట్ అనేది ఒక హ్యాండ్ బ్రేక్ లాగా పనిచేస్తుంది డెఫినెట్గా. కానీ అంటే మనం దీనివల్ల ఏం చేస్తామంటే మనం ప్లే సేఫ్ అంటే ఏంటి? అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే మనం ఎవరిని కలవకపోవడం, ఎవరిని అడగకపోవడం, ఇంతే కదా చాలామంది చేసేది. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా సేఫ్గా ఆడినవాడు గెలిచిన అంటే సేఫ్గా ఆడడం అంటే మీరు సేఫ్గా ఆడడం విడిచిపెట్టండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ పని చేయడం ఆపేస్తారు. ఒక రకంగా వాళ్ళు అనుకున్న వాళ్ళ కళలు ఉంటాయి కానీ పని ఆపేస్తారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పివి సింధు, సైనా నెహ్వాల్ మధ్య ఒక మ్యాచ్ అవుతుంది అనుకుందాం, ఉప్పల్ స్టేడియంలో అవుతుంది. ఒక 30,000 మంది స్టేడియంలో కూర్చొని చూస్తున్నారు, 3 కోట్ల మంది దేశంలో చూస్తున్నారు, రైట్? ఈ ఇద్దట్లో ఇద్దరు గెలవరు. ఇద్దరు గెలుస్తారా? ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు, నో డౌట్. కానీ ఇద్దట్లో ఒకరు గెలిచినా ఒకరు ఓడిపోయినా ఓడిన వాళ్ళని కూడా మనం గౌరవిస్తామా? ఓడిన వాళ్ళని మనం చిన్నగా చూస్తామా? మనం ఎందుకు గౌరవిస్తాం? వాళ్ళు గెలిచినందుకు కాదు, ఆడినందుకు గౌరవిస్తాం. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా గెలుపుతో గౌరవించబడడు, ఆడితే గౌరవించబడతాడు. ఫస్ట్ ప్లే ద గేమ్, ఇఫ్ యూ విన్ దట్ ఈస్ ఎ బోనస్, అంతే కదా? ఈ ప్రపంచంలో ఎవరైనా ఏ ప్లేయర్ అయినా ఆటను ఆస్వాదిస్తారు, గెలిస్తే బోనస్ అనుకుంటారు. కానీ నేను గెలిస్తేనే ఆడతాను అనుకుంటే ఈ ప్రపంచంలో ఏ ప్లేయర్ ఆడాడు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే నేను సేఫ్గా ఆడతాను, నేను పర్ఫెక్ట్గా సేల్ క్లోజ్ చేస్తాను అనుకున్నాడు, సేల్ చేస్తాను అని అనుకున్నాడు అనుకోండి, అంటే నేను గెలుస్తాను అనుకుంటేనే మ్యాచ్ ఆడతానని ఎవరన్నా అనుకున్నారు అనుకోండి, ఆ మనిషి ఈ ప్రపంచంలో ఏమైనా గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ప్రయత్నం ప్రారంభిస్తేనే అది అవుతుందా లేదో తెలుస్తుంది తప్ప ప్రారంభించకుండా ముందు రిజల్ట్ తెలియదు మనకు. దట్స్ నెంబర్ 1. అంటే మనం ఏమనుకుంటాం, ఐఎమ్ ప్లేయింగ్ సేఫ్, రైట్ పర్సన్ దొరికేంత వరకు నేను నా ప్రోడక్ట్ గురించి మాట్లాడనని ఐఎమ్ ప్లేయింగ్ సేఫ్ అని మీరు అనుకుంటున్నారు. అంటే నేను ఓటమి నుంచి తప్పించుకుంటున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని మీరు సక్సెస్ నుంచి తప్పించుకుంటున్నారు. యు ఆర్ అవాయిడింగ్ సక్సెస్, యు ఆర్ నాట్ అవాయిడింగ్ ఫెయిల్యూర్. ఐఎమ్ రైట్? ఎందుకు అవాయిడింగ్ ఫెయిల్యూర్? ఎందుకంటే మీరు ఆడనంత వరకు గెలిచే అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఆడితే ఇద్దరిలో ఎవరొకరు గెలుస్తారు, కానీ మీ జీవితంలో ఎప్పుడన్నా ఆడియన్స్లో కూర్చున్న వాడిని పిలిచి షీల్డ్ ఇవ్వడం ఎప్పుడైనా చూసారా మీరు? ఆడియన్స్లో ఉన్నాడు ఎప్పుడైనా గెలిచాడా? లేదు టీవీలో చూస్తున్న 3 కోట్ల మందిలో ఎవడన్నా గెలిచడం ఎప్పుడైనా చూసారా? ఈ ప్రపంచంలో ఆడియన్స్లో కూర్చున్న వాడు ఎప్పుడు గెలవడు. గెలవాలంటే ముందు ఆడడం నేర్చుకోవాలి. బీ ఏ ప్లేయర్ విత్ సచ్ ఎ మైండ్ సెట్ దట్ గెలిస్తే విజయం, ఓడితే అనుభవం, రెండు మంచివేగా, రెండు అవసరమేగా మనిషికి. నేను ఆటను ఆడతాను, నేను గెలిస్తే విజయం వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. ఇది నెక్స్ట్ విజయానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక సక్సెస్ఫుల్ సేల్స్ మ్యాన్, మన బిజినెస్ మ్యాన్ని ఒకసారి విలేకరులు అడిగాడట, సార్ మీరు ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతమైన విజయం సాధించారు మన సార్ లాంటి వాళ్ళు. అడిగితే అతను అన్నాడు, నా విజయానికి రహస్యాలు 2 పదాలు అన్నాడు, ఓన్లీ 2 words. ఏంటి ఆ 2 words? 2 పదాల్లో విజయం అంతా చెప్పాడు. ఏంటంటే రైట్ డిసిషన్, సరైన నిర్ణయాలు తీసుకున్నాను అన్నాడు. మరి ఇంత మంచి నిర్ణయాలు ఎట్లా తీసుకున్నారు సార్ అంటే దాని వెనుక ఒకే ఒక్క పదం అన్నాడు, ఏమిటంటే ఎక్స్పీరియన్స్. నాకున్న అనుభవం వల్ల మంచి నిర్ణయాలు తీసుకున్నాను అన్నాడు. మరి ఇంత అనుభవం ఎట్లా సంపాదించారు సార్ ఇంత చిన్న వయసులో అంటే మళ్ళీ 2 పదాలు అన్నాడు, ఏంటి? రాంగ్ డిసిషన్స్. నా జీవితంలో ఎన్నో తప్పు నిర్ణయాలు తీసుకున్నాను, దానివల్ల అనుభవం వచ్చింది. అనుభవం రైట్ని అంటే నా జీవితంలో ప్రతి నిర్ణయం రైటే కావాలనుకుంటే నేను ఏ నిర్ణయం తీసుకోను. నేను నిర్ణయం తీసుకుంటాను, తప్పైతే పాఠం నేర్చుకుంటాను, రైట్ అయితే ముందుకెళ్తాను అని అనుకుంటే, ఇలా ఆలోచిస్తే యూ విల్ బి ఏ ప్లేయర్. లేదు నేను సేఫ్ ఆడతాను అనుకుంటే యూ విల్ బి సిట్టింగ్ ఇన్ ద స్టాండ్స్. యూ విల్ ఆల్వేస్ మన పని చప్పట్లు కొట్టడమే ఉంటుంది, ఇక్కడ షీల్డ్ తీసుకునేవాడు ఒకడు ఉంటాడు ఎప్పటికీ, రైట్? సో ఎందుకంటే నేను అడిగితే ఓడిపోతానేమో అని మొహమాటం ఉంటే సేల్స్లో ఉన్న వాళ్ళకి అందరికీ బాగా తెలుసు, మీరు విని ఉంటారు. ఒకతను ఒకసారి బాగా కొంచెం డల్గా ఉండి పార్కులో కూర్చుంటే దూరంగా ఒక ఆవిడ వాళ్ళ బాబును ఆడిపిస్తుంది ఇసుకలో. ఆడిపిస్తుంటే దూరంగా చూసిన ముఖం మీద పరిచయం ఉన్న ముఖంలో అనిపించి దగ్గరికి వెళ్ళి అడిగాడు, గుర్తుపట్టాడు. దూరం నుంచి పరిచయం ఉన్న ముఖంలో అనిపించి దగ్గరికి వెళ్తే డిగ్రీలో ఈయన క్లాస్మేట్ ఆవిడను
ఏమన్నా బాగున్నావు అంటే చాలా బాగున్నా అని చెప్పింది అంటే డిగ్రీలో అమ్మాయి అంటే ఇతనికి బాగా ఇష్టం, పెళ్లి చేసుకుంటే బాగుండనే కోరిక, కానీ అడిగితే నో అంటుందేమని చెప్పి అడగలేదు. ఇది వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత అమ్మాయి బాబుకి ఇతన్ని పరిచయం చేసింది. ఇతను అంకుల్ రా నాన్న, అడిగితే నాన్న అయ్యి ఉండేవాడని చెప్పింది. అంటే ఈవిడ కూడా ఇష్టమే వాడంటే, కానీ వీడు అడగలేదు, అడిగితే పెళ్లి చేసుకునేది. రైట్? అంటే మనకు కూడా చాలామంది కష్టం, అడిగితే వాడు యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ అడగక అంటే అడిగి నాన్న అవుతారా, అడగ అంకుల్ అవుతారా, మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. సో take a chance, nothing wrong. At the most they will say no. But let me tell you, when customer says no, it is not NO no, it is KNOW no. They want to know more. They want to know more about your product. ఆ క్లారిటీ మీకుంటే యూ విల్ బి డిఫరెంట్ పర్సన్. అందుకనే యాంటీవైరస్ ఏంటంటే, ఒకటి బీ ఏ ప్లేయర్, ఆటగాడిగా ఉండండి, అనుమానపడొద్దు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే, ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఉంటుంది చాలామందికి. విమర్శించబడతానేమో, వీడు నన్ను ఈ మధ్య బాగా ఇబ్బంది పెడుతున్నాడు, ఇదంతా అని. మీరు ఒకసారి ఆలోచించండి, ఎవరన్నా ఈ ప్రపంచం మనల్ని విమర్శిస్తున్నారు, మనం విమర్శించబడుతున్నామంటే దానికి మనం సంతోషపడాలా, బాధపడాలా? విమర్శకి సంతోషపడాలా? వెరీ గుడ్ మైండ్ సెట్. అందుకని దీని గురించి నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. రైట్? ఎంజాయ్ ద క్రిటిసిజం, ఎంజాయ్ ద క్రిటిసిజం. ఎందుకంటే ఒక మనిషి విమర్శిస్తున్నాడంటే నిజంగానే విమర్శలో కనుక వాస్తవం ఉంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలా. తప్పనుకుంటే జస్ట్ లాఫ్ ఇట్ ఆఫ్. ఎందుకంటే విమర్శను ఎందుకు పాజిటివ్గా తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సార్ నిన్న ఒక వెంచర్ ప్లాన్ చేశాడు, మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, జూలై ఎండింగ్ కల్లా రోడ్ అంతా అయిపోవాలా, ఆగస్ట్ ఎండింగ్ కల్లా క్లోజ్ చేయాలని అన్నాడు. అందులో కొంతమంది మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకోండి, వీళ్ళు 3 అమ్ముతారు, వీళ్ళు 2 అమ్ముతారు, వీళ్ళు 5 అమ్ముతారు. మధ్యలో 15 days తర్వాత రివ్యూ చేయడానికి పిలిచినప్పుడు మిమ్మల్ని మీటింగ్ పిలిచి మీరు ఎందుకు అనుకున్నట్టు పర్ఫామ్ చేయలేదని విమర్శిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? మీ మీద ఏం ఎక్స్పెక్టేషన్ లేదు, మీరు మీటింగ్కి రావాల్సిన అవసరం లేదంటే హ్యాపీగా ఫీల్ అవుతారా? యు ఆర్ నాట్ ఇన్ ద ఎక్స్పెక్టెడ్ లిస్ట్. రైట్? మీరు అమ్ముతారని నమ్మకం లేదు కాబట్టి లిస్ట్లో మీ పేరు లేదు కాబట్టి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా యూ కెన్ ఎంజాయ్ ద మూవీ దిస్ సండే అంటే, అది మీటింగ్ పిలిచి విమర్శించడానికంటే ఎక్కువ పెయిన్ఫుల్గా ఉండదు అది. రైట్? అంటే విమర్శ ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి? నీ శక్తి మీద నమ్మకం ఉన్నప్పుడే విమర్శ వస్తుంది. ప్రపంచం నేను నమ్మినప్పుడే విమర్శ వస్తుంది. ప్రపంచం నేను నమ్మకపోతే నేను ఎవడు విమర్శించడు. ఇఫ్ యూ సే నథింగ్, ఇఫ్ యూ డూ నథింగ్, ఇఫ్ యూ బికమ్ ఏ బిగ్ జీరో, నో బడీ విల్ క్రిటిసైజ్. బట్ ఇఫ్ యూ డూ సంథింగ్, పీపుల్ విల్ క్రిటిసైజ్. ఐమ్ రైట్? సచిన్ టెండూల్కర్ 99 సెంచరీలు కొట్టిన తర్వాత 100వ సెంచరీ కొట్టడానికి గ్యాప్ వస్తే ప్రపంచం అంతా విమర్శించింది. ఆ విమర్శ ప్రపంచంలో ఏ క్రికెటర్ రాలేదు. ఎందుకు రాలేదంటే, ఒక సచిన్నే ఎందుకు విమర్శించింది ప్రపంచం అంటే, 100 సెంచరీలు కొట్టే దమ్ము ఇతనికి ఉందని ప్రపంచం నమ్మింది కాబట్టి విమర్శించింది. ఆ దమ్ము లేకపోతే విమర్శించదు ప్రపంచం. సో ఇఫ్ పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ యూ, పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ యూ, పీపుల్ ఆర్ ట్రస్టింగ్ ఇన్ యూ, పీపుల్ హ్యావ్ గ్రేట్ ట్రస్ట్ ఆన్ యువర్ పొటెన్షియల్. అసలు నీ శక్తి మీద వాళ్ళకి నమ్మకం ఉంది, దానికి అనుగుణంగా నువ్వు పనిచేయట్లేదని బాధపడుతున్నారు తప్ప వాళ్ళు నిన్ను విమర్శించట్లేదు. నీ శక్తికి అంటే నీ పొటెన్షియల్కి అనుగుణంగా నువ్వు రిజల్ట్స్ తేవట్లేదని బాధ తప్ప. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ పీపుల్ ఆర్ లాఫింగ్ ఎట్ యూ, ఇఫ్ పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ యూ, దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్ దట్ వీఆర్ గ్రోయింగ్. నువ్వు జీవితంలో ఈ ప్రపంచం నిన్ను విమర్శిస్తున్నా, నిన్ను చూసి నవ్వుతున్నా, నువ్వు ఎదుగుతున్నావు అని అర్థమట. నిన్ను ఎవడో 6 నెలల నుంచి విమర్శించకపోతే ఒకసారి చెక్ యువర్ పల్స్, యూ మస్ట్ బి డెడ్. బహుశా నువ్వు ప్రాణంతో ఉన్నావు లేదో ఒకసారి చెక్ చేసుకోవాలా. మనం చాలాసార్లు తిరుగుతుంటాం, అంటే చాలాసార్లు ప్రాణం పోయిన తర్వాత 10 ఏళ్ళకి బరీ చేస్తారు వాళ్ళని, ఎందుకంటే మనకి ఏం లేకుండా తిరుగుతుంటారు మనం. అందుకనే దయచేసి అర్థం చేసుకోండి, క్రిటిసిజం పాజిటివ్గా తీసుకోండి. క్రిటిసిజం వచ్చినప్పుడల్లా మీరు ఎందుకు సంతోషపడాలంటే, క్రిటిసిజంకి ఒక మంచి మాట ఉంది. ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఎక్కడ విమర్శించిన వాళ్ళ విగ్రహాలు లేవు, విమర్శించబడ్డ వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. మీరు ఏ చౌరస్తాలో విగ్రహం చూడండి, విపరీతమైన విమర్శ గురి కాబట్టే విగ్రహమే అది. ఇతను పొద్దున్న లేస్తే అన్ని ఛానల్లో కూర్చొని అందరిని విమర్శించడానికి ఎవరికి విగ్రహం పెట్టలేదు ఇంతవరకు. అంటే మన మీద కూడా విపరీతమైన విమర్శ వస్తుంది అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు ఏదో చౌరస్తాలో మన విగ్రహం కూడా పెట్టే అవకాశం, అదృష్టం ఉంది, అదృష్టం బాగుంటే. కానీ మన దురదృష్టం ఏమిటంటే విగ్రహానికి సరిపోయేంత విమర్శ రావట్లేదు మనకు. ఇది సరిపోదు విగ్రహానికి. ఇక్కడ వస్తున్న ఈ 4 ప్లాట్ల నుంచి విమర్శకి ఎవడన్నా విగ్రహం పెడతాడా? రైట్? వీ నీడ్ అ బిగ్గర్ క్రిటిసిజం సో దట్ యూ బికమ్ ఎ స్టాచ్యూ వన్ డే. రైట్? దట్ ఈస్ అ బ్యూటీ ఇన్ క్రిటిసిజం. సో టేక్ క్రిటిసిజం ఇన్ ఎ పాజిటివ్ వే. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ వన్ మోర్ ప్రాబ్లమ్, దట్ ఈస్ లో సెల్ఫ్ ఎస్టీమ్. లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మనకంత సీన్ లేదు, నా వల్ల అంత కాదు, అతను అంటే అట్లా చేసింది కాబట్టి అట్లా జరిగింది కానీ నాకు అంత సీన్ లేదని అనుకుంటారు. ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది అంటే, ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కడ అంటే ఎంతమంది అనుకుంటారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు అంత సీన్ లేదని? ఇప్పుడు స్టేజ్ మీద వచ్చి ఒక 10 మంది బుక్స్ తీసుకున్నారు, అవన్నీ చేశారు. కానీ వెనకాల కూర్చున్న వాళ్ళు వాళ్ళంటే ఏదో చేశారు, ముందు వచ్చారు, లేకపోతే మంచి వెంచర్ ఉన్నప్పుడు అమ్మారు, కానీ మాకు అంత సీన్ లేదు. ఇటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయా? ఏం లేవు కదా. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు. ఏం లేవని తలూపిన వాళ్ళందరికీ ఉన్నట్టే లెక్క. రైట్? అంటే డెఫినెట్గా ఉంటుంది. అంటే మన హ్యూమన్ నేచర్ ఏమిటంటే,
వీ నెవర్ థింక్ వాట్ వీ హ్యావ్ బట్ ఆల్వేస్ వాట్ వీ ల్యాక్. మనకి ఏముందో మన స్ట్రెంత్ ఎప్పుడు చూడం, మన వీక్నెస్ చూస్తాం. 32 పనులు ఉండి ఒక పన్ను ఊడిపోతే 4 ఎప్పటికీ అక్కడ టచ్ చేస్తుంది, ఇక్కడ సందు ఉందని 32 పనులను పట్టించుకోదు అది, రైట్? యూ ఫోకస్ ఆన్ యువర్ గ్యాప్. మనకి ఏం లేదో దాని మీద ఎక్కువగా ఆలోచిస్తాం. బట్ వెన్ యూ ఆపరేట్ ఫ్రమ్ యువర్ స్ట్రెంత్, అసలు నీకు ఏముందో ఆలోచించు. అంటే రోజు 10 మందిని కలవగలను, నా ఎనర్జీ ఎక్కువ, నాకు ఓపిక ఎక్కువ, ఇవన్నీ నీ స్ట్రెంత్సే. వెన్ యూ ఆపరేట్ ఫ్రమ్ యువర్ స్ట్రెంత్ లైఫ్ విల్ బి డిఫరెంట్. అందుకే చెప్తున్నాను, ఈ 3 ఏరియాస్లో మనం ఒక్కొక్కసారి ఇరికిపోతాం. మీకు చెప్పేది ఒకటే, దీని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే, ఏం చేయాలా అంటే డెఫినెట్గా ఇవన్నీ మనం ఎక్కడ బ్లాక్ అవుతాం అంటే, నేను ఎందుకైనా మంచిది అడిగితే నో అంటాడేమని అడగకపోవడం, రైట్? అడగకుండా అంకుల్గా మిగిలిపోవడం. మీకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటే మళ్ళొకసారి ఇది మిమ్మల్ని ముందుకు వస్తుంది, లెట్ మీ బీ డాడీ, రైట్? సో దీని నుంచి బయటకు రావాలంటే మనం ఏం చేయాలా, దీని మీద మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను. బయటకు రావాలంటే ఏం చేయాలంటే, అంటే ఇది వైరస్ లాంటిది. వైరస్ మనం ఏం చేసాం, వ్యాక్సిన్ తీసుకున్నాం కదా. సో వాట్ ఈస్ ద ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ ఏమిటంటే, ఫోకస్ ఆన్ 3 థింగ్స్. 3 థింగ్స్ ఏమిటంటే, యువర్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ ఎన్విరాన్మెంట్. అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి, దేని ఎడ్యుకేషన్ అంటాం మనం? ఇక్కడ కూర్చున్న ఎవ్వరు నా ఐ కాంటాక్ట్ని తప్పించుకోలేరు మీరు, ఎందుకంటే నేను 10 సంవత్సరాలు ఇదే పని చేస్తున్నాను, పబ్లిక్ స్పీకింగ్ ఎట్లా చేయాలనేది చేస్తున్నాను. ఎడ్యుకేషన్ అంటే ఏంటంటాం? మనకు ఉండే ఎంబీఏలు, ఎంటెక్లు, బీటెక్లు ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్, ఇవి గోడకు వేయడానికి పనికొస్తాయి సర్టిఫికెట్లు, రైట్? మళ్ళీ ఏదైనా క్లర్క్ నౌకరు రావాలంటే పనికొస్తాయి. కానీ ఎడ్యుకేషన్ అంటే కామన్ సెన్స్. బేసికల్ అంటే వాట్ డూ యూ రీడ్ ఎవ్రీడే? ప్రతిరోజు నువ్వు చదివే పుస్తకం ఎడ్యుకేషన్. నువ్వు యూట్యూబ్లో చూసి, అంటే యూట్యూబ్లో మనం ఏదైనా చెత్త చూడొచ్చు, పనికొచ్చే చూడొచ్చు. ఎవ్రీడే నువ్వు మోటివేట్ చేసుకునే ఏ ఇన్ఫర్మేషన్ నువ్వు లోపల తీసుకున్నా, దట్ ఈస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కన్సిస్టెంట్ అండ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుందంటే, మనం యూ స్టార్ట్ థింకింగ్ విత్ కామన్ సెన్స్. అన్ఫార్చునేట్లీ కామన్ సెన్స్ ఇస్ మోస్ట్ అన్కామన్. అంటే మీరు అందుకే చెప్తున్నాను, ప్రపంచంలో అద్భుతాలు చేస్తున్న వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు కాదు. వాళ్ళకి క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది, కామన్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. కామన్ సెన్స్కి ఎడ్యుకేషన్కి తేడా ఏమిటనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అమెరికా వాళ్ళు అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్స్ని పంపించారు. అమెరికా వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్తే ఆస్ట్రోనాట్ అంటారు. పంపిస్తే వీళ్ళందరూ పైకి వెళ్ళి రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసినప్పుడు అవన్నీ బుర్రలో పెట్టుకోలేరు కదా, మర్చిపోతారు కదా, నోట్స్ రాసుకోవాలనుకుంటే అంతరిక్షంలో ఏముండదు, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. కాబట్టి పెన్ను రాయాలంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్తో ఇంకా కిందికి రావాలా, అది రావట్లేదు, పెన్ను రాయట్లేదు. వాళ్ళు వెంటనే కిందికి ఫోన్ చేశారు. సార్ ఇక్కడ పెన్నులు పనిచేయట్లేదు, కానీ నెక్స్ట్ టీం వెళ్ళేప్పటికి మాత్రం ఏదైనా పెన్ను కనుక్కోవాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఒక $10 million ఫండింగ్ చేసేసి ఒక 20 మంది సైంటిస్టులను పెట్టి ఒక ఇన్స్ట్రుమెంట్ కనుక్కోండి, అది నేల మీద అయినా గాల్లోనైనా రాయాలి, పేపర్ మీద కానీ గోడ మీద కానీ రాయాలి, దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని పెట్టాడు. బట్ ఎట్ ది సేమ్ టైం రష్యన్స్ కూడా అంతరిక్షంలోకి వెళ్తున్నారు. అయితే అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ CIA ఏం చేసిందంటే, రష్యన్స్ ఏం తీసుకుపోతున్నారు, అసలు వీళ్ళు ఇటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆల్రెడీ కనిపెట్టారని చూస్తే వాళ్ళు పెన్సిల్ తీసుకొని పోతున్నారట. పెన్సిల్కి కిందికి ఇంక రావాల్సిన అవసరం లేదు, గోడ మీద ఎక్కడైనా అంటే $10 million పెట్టి 20 మంది సైంటిస్టులు 2 సంవత్సరాలు బుర్ర బద్దలు కొట్టుకునే బదులు పెన్సిల్ తీసుకొని పోతే అయిపోతుంది. అంటే మనం పెన్సిల్తో పని అయిపోయే దగ్గర మనం రీసెర్చ్ చేస్తాం అనుకోండి, దట్ ఈస్ నాన్ సెన్స్. అంటే హైలీ క్వాలిఫైడ్ పీపుల్ దే గో ఫర్ రీసెర్చ్, పీపుల్ విత్ కామన్ సెన్స్ దే గో విత్ ద పెన్సిల్. జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. సో చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ క్యారింగ్ ఎ పెన్సిల్ విత్ యు ఆర్ నాట్. దట్ ఈస్ కామన్ సెన్స్. అండ్ ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, వెన్ కస్టమర్ సేస్ నో, వెన్ కస్టమర్స్ బిహేవ్స్ ఇండీసెంట్లీ, కస్టమర్ మీతో కొంచెం అమర్యాదగా ప్రవర్తించినా, నో చెప్పినా ఎట్లా ఉంటుంది, అది కొంచెం డిస్టర్బ్ చేస్తారు చాలామందిని. నేనేమంటానంటే, రైట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు అంటే మనకు టైం లేదు, నేను ఆ ఎక్సర్సైజ్ చేయించలేను, కానీ అటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనం ఎక్స్పీరియన్స్ని కూడా మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తున్నారో చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎక్స్పీరియన్స్ అంత భయంకరంగా ఉండదు, కానీ దాన్ని మనం మ్యాగ్నిఫై చేస్తాం, మనం పెద్దగా చేసుకుంటాం. మనకు సమస్య చిన్నగా ఉంటుంది, కస్టమర్ చెప్పింది కూడా మనతో బిహేవ్ చేసింది కూడా చిన్నగా ఉంటుంది, కానీ మనకున్న ఈగో వల్ల అది డిస్టర్బ్ అయిపోయి మనం దాన్ని పెద్దగా చేసుకుంటాం. అవును కదా, మోస్ట్ ఆఫ్ ది టైం. అండ్ కస్టమర్ రిజెక్టెడ్ యువర్ ప్రోడక్ట్, నాట్ యూ. ఇక్కడ నాకు ప్లాట్ వద్దన్నాడు, కానీ నువ్వు నా దగ్గర రావద్దని నీ ముఖం చూపించకమని చెప్పలేదు. అవునా కదా? మనమేమనుకుంటాం అంటే రిజెక్షన్ ఈజ్ ఫర్ యూ అనుకుంటాం. రిజెక్షన్ యూ టేక్ రిజెక్షన్ పర్సనల్లీ, దే రిజెక్టెడ్ యువర్ ప్రోడక్ట్, నాట్ యూ. మళ్ళీ నెక్స్ట్ వెంచర్ వేసినప్పుడు మీరు అదే కస్టమర్ని కలవచ్చు, రైట్? ఇట్లా మనం ఈ చిన్న కామన్ సెన్స్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే, వి మ్యాగ్నిఫై ద ప్రాబ్లం. ఎంత మ్యాగ్నిఫై చేస్తామంటే, సమస్యను ఎంత పెద్ద చేసుకుంటారంటే, కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు టీంలో కూడా. ఒక ఆవిడ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిందట. వెళ్ళి, సార్ రాత్రి అంతా మంచిగా పడుకున్నాను, కానీ పొద్దున్న లేసరికి శరీరం అంతా నొప్పి అండి. అంటే డాక్టర్ అన్నాడు, రాత్రి మామూలుగా పడుకుని పొద్దున్న నొప్పి ఏంటమ్మా శరీరం అన్నాడు. ఎక్కడ వస్తుంది ఒకసారి చూపించమన్నాడు. ఇక్కడ టచ్ చేసి హా అంది, ఇక్కడ టచ్ చేసి హా అంది, ఇక్కడ టచ్ చేసినా హా అంటుంది, శరీరం అంతా నొప్పింది పాపం. డాక్టర్కి అర్థం కాలేదు. అమ్మ ఏం జరిగింది, బహుశా అంటే నిద్రమత్తులో వాష్రూమ్ వెళ్ళి ఏమైనా పడ్డావమ్మా అంటే, అట్లేం జరగలేదు సార్, నేను రాత్రి పడుకుంటే పొద్దుటి వరకు లేవలేదండి.
మీరు మంచానికి చివరిని ఏమైనా పడుకొని దొర్లి కింద పడ్డారేమో అమ్మా నిద్రలో అంటే, లేదు సార్ నేను గోడ వైపు పడుకున్నాను, మామూలుగానే పడుకున్నాను. డాక్టర్ కూడా అర్థం కాల, రాత్రి మామూలుగా పడుకున్న మనిషి ఇట్లా జరగవేంటి, ఎందుకైనా మంచిది సరే మంచి పేషెంట్ అయితే దొరికిందని మన ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు అన్నీ రాశాడు. వచ్చిన తర్వాత మనం సినిమాలో చూసినట్టుగా ట్యూబ్ వేసి ఎక్స్రేలు అన్నీ పెడతారు కదా, అట్లా పెట్టి చూస్తే ఏం కనిపించట్లేదు ఇతనికి. అతి కష్టం మీద పరిశీలిస్తే ఒక పాయింటింగ్ ఫింగర్కి చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కనిపించింది, ఎంట్రకవాస్ ఫ్రాక్చర్. ఎట్లా అంటే రాత్రి దిండు పక్కకు పోతే చెయ్యి మీద తలపెట్టుకొని పడుకుంది, ఇటు కదిలినప్పుడు చిన్న ట్విస్ట్ అయింది. ఇది చిన్న ట్విస్ట్ అయితే ఏమవుతుంది, ఇక్కడ టచ్ చేస్తే ఎక్కడ టచ్ అయినా అవుతుంది, శరీరం అంతా లేదు, నొప్పికి ఇక్కడ ఉంది. అతను ఒక బ్యాండేడ్ రాశాడు, టైట్ లాగిపెట్టి కట్టేస్తే అమ్మ 2 రోజుల్లో పోతుందని చెప్పి. అంటే మనకు కస్టమర్తో వచ్చిన సమస్య గింతే ఉంటుంది, కానీ మన శరీరం అంతా నొప్పి అనుకుంటాం. ఎందుకంటే సమస్య చిన్న కూడా మనకు మనసు ఉంటుంది. వి మ్యాగ్నిఫై ద ప్రాబ్లమ్, దట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్, రైట్? సో డోంట్ మ్యాగ్నిఫై యువర్ ఇష్యూ. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్. మీరు దాన్ని అతిగా స్పందిస్తున్నారా, అనవసరంగా స్పందిస్తున్నారా, తప్పుగా అర్థం చేసుకున్నారా, ఒక్కసారి విశ్లేషించుకోండి. అండ్ థర్డ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఎన్విరాన్మెంట్. ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే దేనంటాం ఎన్విరాన్మెంట్ అని? చుట్టూ ఉన్న పరిసరాలు. అంటే మనం యాదగిరి గుట్ట పోతే చాలా బాగుంది కదా, అదా? మరి పక్కనున్న మనుషులు మన వాతావరణం. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవర్ ఎన్విరాన్మెంట్. మన చుట్టూ ఉన్న మనుషులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పెళ్ళికి వెళ్తే కొంతమంది పల్లెటూళ్ళు అయితే, అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా కానీ పల్లెటూళ్ళ నుంచి బస్ వేస్తారు, అక్కడికి అందరు రావడానికి బస్ వేస్తే ఒక పత్తలాడి గ్యాంగ్ ఉంటుంది. అది వాళ్ళందరూ అసలు వాళ్ళు ఎప్పుడు అక్షంత లేరు, వాళ్ళు దిగంగానే ఎక్కడ రూమ్ ఖాళీగా ఉంది, ఎక్కడ చంపకాలు ఉంది, ఎక్కడ పత్తాలని వాళ్ళు అదే చూసుకుంటారు. వీడు అవుట్ అయితే పెళ్లి పిల్లగాని అదృష్టం, వీడు వెళ్ళి అక్షంతలు వేస్తాడు, లేకపోతే వేయడు. అంతే కదా? అంటే రోజు సాయంత్రం ఒక డాబా దగ్గర కలిసే వాళ్ళంతా ఇక్కడ ఆలర్లన జనగామలో ఎక్కడ కలవాలో వాట్సాప్లో గ్రూప్లో వచ్చేస్తుంది మెసేజ్. అంటే ఒక రకమైన కంపెనీలో మనం తెలియకుండా మనం తిరుగుతాం. బట్ ఈ కంపెనీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ పాజిటివ్ కంపెనీ దట్ విల్ బి ఎ ట్రాప్. అంటే మనం కనుక ఇఫ్ యు ఆర్ నాట్ మూవింగ్ విత్ ద విన్నర్స్ వన్ డే యూ విల్ బికమ్ ఎ లూజర్, రైట్? నువ్వు ఎటువంటి మనుషులు చెప్తున్నావు చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఎన్విరాన్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనిషి మీద ఎప్పుడు ఉంటుందంటే వెన్ వీఆర్ ఎమోషనల్లీ డౌన్. అంటే మీ జీవితంలో ఆల్రెడీ 2-3 ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత అప్పుడు మీకు ఒక మనిషి సలహా ఇచ్చేవాడు కనుక రైట్ పర్సన్ దొరకకపోతే మీ జీవితం ఒక రాంగ్ ట్రాక్లో పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎమోషనల్లీ వీక్ ఉన్నప్పుడు సజెషన్కి తొందరగా సక్కం అయిపోతాం, మనం తొందరగా దాన్ని సరెండర్ అయిపోతాం. అందుకని మనం ఎమోషనల్గా డౌన్ ఉన్నప్పుడు రైట్ పర్సన్తో సలహా తీసుకోవాలి. తీసుకోకపోతే ఎటువంటి ప్రమాదం ఉంటుందో ఎందుకంటే మీకు జ్ఞాపకం ఉండాలని చెప్తున్నాను. మీరు ఎప్పుడన్నా గుల్జార్ అనే పేరు విన్నారా? గుల్జార్ లిరిసిస్ట్, సినిమా పాటలు రాశాడు, ఏదో ఒక సినిమా కూడా తీశాడు. అతను 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోతున్నప్పుడు జరిగిన ఒక సంఘటనని ఒక కథ రూపంలో రాశాడు. ఆ కథ పేరు రావిపార్. ఎందుకంటే ఇదంతా మీకు తెలియాలి, మనం ఎమోషనల్ వీక్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదం ఉంటుందో. రావిపార్ ఏమిటంటే ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోయినట్టుగా ఇండియా పాకిస్తాన్ కూడా 2 దేశాలుగా విడిపోయింది 1947లో. విడిపోయినప్పుడు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ప్లేస్లో ఉన్నారు, మీ మిత్రులు మీ ల్యాండ్స్ అంతా అక్కడ ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు, దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఇప్పుడు మనం 2 రాష్ట్రాల మధ్య ఎటువంటి ప్రమాదం లేదు, కానీ 2 దేశాలుగా మారినప్పుడు చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. సో ఈ కట్ ఆఫ్ డేట్ కల్లా ఎవరెవరైతే ఎక్కడెక్కడ చేరాలో అక్కడ చేరారు. కానీ ఒక కపుల్ ఫ్రమ్ పాకిస్తాన్, వాళ్ళు భార్యాభర్త, వాళ్ళకి 2 పిల్లలు, ఆ 2 పిల్లలు కూడా ట్విన్స్ అనమాట, లుకలైక్ కౌల పిల్లలు. సో వీళ్ళిద్దరిని తీసుకొని వీళ్ళు ఇండియాకి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ బంధువులు వాళ్ళ ప్రాపర్టీస్ అంతా ఇండియాలో ఉన్నాయి. కానీ ఇండియాకి వెళ్ళాలంటే ప్రయాణం పోస్ట్పోన్ అవుతుంది, ఎందుకంటే అందులో ఒక అబ్బాయికి ఈ మన లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది, అంటే ఆస్తమా టైప్ ప్రాబ్లం ఉంది. ఈ సఫోకేటెడ్ ట్రైన్స్ అన్ని కంప్లీట్గా ప్యాక్ అయిపోతున్నాయి, అటువంటి ట్రైన్లో పోతే ఊపిరాడక ఇబ్బంది అవుతుందేమని వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. కానీ లాస్ట్కి ఏమైందంటే ఆల్మోస్ట్ లాస్ట్ డే వచ్చింది, ఇంకా ఈ ట్రైన్ దిస్ వాజ్ ద లాస్ట్ ట్రైన్ టు గో టు ఇండియా. తప్పని పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ట్రైన్ ఎక్కారు. ఎక్కిన తర్వాత కంప్లీట్గా మీరు ఎప్పుడైనా అప్పుడు న్యూస్ రీల్లో వచ్చేది, కిటికీలో కూడా వేలాడి ఇండియా పాకిస్తాన్ విడిపోతున్న సమయంలో ట్రైన్స్ కూడా లాస్ట్ ట్రైన్ టు పాకిస్తాన్ అని ఖుష్వంత్ సింగ్ బుక్ కూడా ఉంది ఒకటి. సో అటువంటి పరిస్థితుల్లో ఇతను వెళ్ళారు. వీళ్ళు ఒక అబ్బాయి సిక్ అయి ఉన్నాడు, లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్నాడు, ఇంకొక అబ్బాయి నార్మల్గా ఉన్నాడు. వీళ్ళు ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 48 అవర్స్ జర్నీ అది. దాదాపు ఒక 10-12 గంటలు కాగానే ఈ లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్న అబ్బాయి చనిపోయాడు. ఆ సఫకేషన్కి మొత్తం ఊపిరాడనంత ప్యాక్ ఉంది. చనిపోతే పక్కనున్న ప్యాసింజర్స్ అంతా ఇంకొక 1.5 డే జర్నీ ఉంది, ఈ అబ్బాయిని ఇట్లే పెట్టుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ మెడిసిన్ మీద ఉన్నాడు చాలా రోజుల నుంచి, స్వెల్లింగ్ వస్తుంది, దుర్వాసన వస్తుంది, దయచేసి మీరు ఏమనుకోవద్దు, మనం ఇంతమందికి ఇబ్బంది కాకుండా త్రో ద డెడ్ బాడీ అవుట్ అన్నారు. బయటకు విసిరేయండి డెడ్ బాడీని. అంటే ఒక అరటిపండు తిని తొక్క విసిరేసినట్టుగా కొడుకు డెడ్ బాడీని బయటకు విసిరేయగలుగుతుందా ఏ తల్లేనా? ఆ తల్లి చెప్పింది, ఏది జరిగితే అది జరుగుతుంది, ట్రైన్కి మధ్యలో స్టాప్ లేదు, బట్ లెట్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, లెట్ ఇట్ హ్యాపెన్, బట్ ఐ డోంట్ వాంట్ టు త్రో మై సన్ అవుట్ బయటకు విసిరేయలేనని చెప్పింది. ఎందుకంటే ఏ తల్లి మనసు ఒప్పుకోదు కదా అది.
అని ఏడుస్తూ ఆ తల్లి నిద్రలోకి జారుకుంది. అప్పటికి చీకటి అని నిద్రలోకి జారుకున్నప్పుడు ఒక తొడ మీద చనిపోయిన బాబుని ఇంకో తొడ మీద మామూలుగా ఉండి నిద్రపోతున్న బాబుని పడుకోబెట్టుకొని ఈవిడ కూడా ఏడ్చి నిద్రలోకి పోయింది. వెళ్ళినప్పుడు దీనికి రావి పాలు ఎందుకంటే ఆ సమయంలో రావి నది మీదుగా ట్రైన్ వస్తుంటే ఇతను పక్కనున్న ఒక ప్యాసింజర్ ఇతన్ని అలర్ట్ అంటే రావి ఆ నది బ్రిడ్జ్ మీద వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది, దానికి అలర్ట్ అయిపోయి అతను అన్నాడు, అంటే మనకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా, మనిషి చనిపోతే డెడ్ బాడీని ఏం చేయాలనేది. మనం డెడ్ బాడీని మనం దహనం చేస్తాం, లేకపోతే బొంద పెడతాం. ఇవేవి సాధ్యం కానప్పుడు నదికి సమర్పించినా వాళ్ళ ఆత్మ పుణ్యలోకాలకు వెళ్తుంది. మీ బాబు చనిపోవడం బాధాకరమే, కానీ నీ అదృష్టం బాగుండి నది మీదుగా వెళ్తుంది ట్రైన్. ఈ అవకాశాన్ని దుర్వినియోగపరచుకోకు. త్రో ద డెడ్ బాడీ. మీ ఆవిడ లేస్తే డెడ్ బాడీ విసిరేనియదు, కానీ అతని ఆత్మ పుణ్యలోకాలకు వెళ్ళాలంటే త్రో ద డెడ్ బాడీ అని ప్రెషర్ వేశాడు. తండ్రి కూడా ఏం ఆలోచించకుండా డెడ్ బాడీ తీసి నీళ్ళలోకి విసిరేశాడు. ఆ డెడ్ బాడీ నీళ్ళలో పడుతున్నప్పుడు కెవ్వుమని కేకబెట్టింది. అర్థం ఎవరిని విసిరేశాడు? ఇద్దరు కవల పిల్లలు కాబట్టి ఆ తొందరలో నిద్రపోతున్న బాబు, చనిపోయిన బాబుని తల్లి తోడు మీద పడుకోబెట్టి నిద్రపోతున్న బాబుని నీళ్ళలోకి వదిలిపెట్టాడు. అంటే వెన్ యూఆర్ ఎమోషనల్లీ డౌన్, ది సజెషన్ ఆఫ్ సంబడి, ఇఫ్ సంబడి గివ్స్ ఎ రాంగ్ సజెషన్, ఇట్ విల్ క్రియేట్ అన్ ఇర్రిపేరబుల్ లాస్. మన జీవితంలో కూడా కోలుకోవాలంటే దెబ్బ కొడుతుంది. అందుకే చెప్తున్నాను, మీరు ముఖ్యంగా ఎప్పుడైనా ఏదైనా కన్సిస్టెంట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు టేక్ ద అడ్వైస్ ఫ్రమ్ రైట్ పర్సన్. ఎందుకంటే ఈ ప్రపంచంలో రెండు ఫ్రీగా ఉన్నాయి, ఇంకా ఒకటి గాలి, ఇంకొకటి సలహా. మనం అడుగున్న సలహా ఇస్తారు, రైట్? బట్ ఇఫ్ యూ డోంట్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ రైట్ పర్సన్, యూ విల్ బీ ఇన్ ఎ రాంగ్ ట్రాక్, యువర్ లైఫ్ విల్ బీ స్పాయిల్డ్. ఫైన్ దిస్ ఐ హ్యావ్ గివెన్ యూ ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్, రైట్? సెకండ్ డోస్ ఐ డోంట్ హ్యావ్ టైమ్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ద అజెండా. అండ్ మళ్ళీ ఎప్పుడన్నా భవిష్యత్తులో మీ ఇట్లా ఉన్నప్పుడు ఎప్పుడన్నా చిన్న ఆత్మీయ సమావేశానికి మిమ్మల్ని కలిసినప్పుడు